garu, prosecution, SA of police, learned advocates, principal sir, respected teachers and dear students. Good afternoon to you all. Is there a sound? రైట్. ఇంత ఎండలో చట్టాల గురించి చెప్పటం బాధాకరమే, కానీ చట్టాల గురించి తెలుసుకోకపోతే ఇంకా బాధాకరం. మీరందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు. ఏంటంటే ఇట్లా ఎండలో కూర్చోబెట్టేసారు ప్రిన్సిపల్ గారు, హ్యాపీగా కాసేపు అంటే కాలేజ్ వెళ్ళిపోతుంది అని మీరందరూ ఎంత బాధపడుతున్నారో. లైఫ్ లో మీకు చట్టం గురించి తెలియకపోతే అత్యంత నరకంగా ఉంటుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ప్రొఫెషన్ యూ చూస్, టుమారో యూ మే బి ఎ డాక్టర్ ఆర్ ఎన్ ఇంజనీర్ ఆర్ ఎనీథింగ్, బట్ ఇఫ్ యు ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ లా, చట్టం గురించి మీకు తెలియకుంటే మాత్రం యూ ఫేస్ హెల్. అలాంటి నరకం మీకు రాకుండా ఉండడం కోసమే మీ విలువైన సమయాన్ని కొంత తీసుకొని ఇంత ఎండలో కూడా నల్ల కోట్ వేసుకుని మీ దగ్గరకు వచ్చి 4 చట్టాల గురించి చెప్పాల్సి వస్తుంది. బ్లాక్ కోట్ చూసాము, నాకు తెలుసు ఆ నల్ల కోట్ వేసుకున్నాం బయట. రైట్ నౌ వీ హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్. ఓకేనా? నేను లేపు అడుగుతూ ఉంటాను, మీరు ఒక ఇంటరాక్షన్ లాగా మాట్లాడదాం. ఎందుకు రేపు ఎక్సైజ్ చేయించాలంటే కనుక అవర్ ఇంటరాక్షన్ సెషన్ విల్ బి అబౌట్ 45 minutes to 1 hour. నా మైక్ లో మీకు గట్టిగా రావడం మీరు చాలా తక్కువ వస్తున్నారు. మీ అందరూ తెలిసిన రాజ్యాంగానికి ఎవరు సృష్టికర్త ఏంటి అన్నది ఆ మహానుభావులు రాసినప్పుడు అన్నారు ఏమంటే కనుక every citizen of this country, irrespective of any profession, any choose, has to know about the laws, because ignorance of law is not an excuse. చట్టం గురించి నాకు తెలియదు మాత్రము మీరు పోలీస్ స్టేషన్ కోర్టుకి అడుగు పెట్టారంటే మాత్రము పోలీస్ అండ్ కోర్ట్ విల్ నాట్ యాక్సెప్ట్. ఈ భూమి మీద పెట్టినందుకు ఈ భూమికి సంబంధించిన చట్టాలన్నిటి గురించి బేసిక్ నాలెడ్జ్ అని మీకు ఉండాలి. మొత్తం తెలియాల్సిన అవసరం లేదు, బేసిక్ నాలెడ్జ్. అంటే మనకి ఏదైనా ఆపద వస్తే ఎక్కడికి వెళ్ళాలి, వెళితే వాళ్ళు చెప్పేది మనకి గ్రీకింగ్ లాటిన్ లాగా ఉండకుండా వాళ్ళు చెప్పేది కొంచెం మనకు అర్థం కావాలి. అలా అర్థం కానప్పుడు కనుక మీరు ఏమి తెలియకుండా కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ అడుగు పెడితే మీ కాలేజీలో ర్యాగింగ్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ మా దగ్గర కనుక రోలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ 6 అవర్లు బౌన్సర్లు ఉంటాయి కాబట్టి ఫస్ట్ రోలో వాళ్ళే లేద్దాం మనం. లేవనా బ్లాక్ డ్రెస్ లే మీ పేరు తెలియదు కాబట్టి మీ డ్రెస్సులతో ఏదో ఐడెంటిఫికేషన్ మారుస్తారని పిలుస్తారమ్మా. మరోలా అనుకో అక్కడ సార్ ఎట్ట పిలిచారైందని. నీ పేరేంది? జ్యోతి సార్. అబ్బా వెరీ గుడ్, షీ హాస్ గుడ్ లంగ్ పవర్. మైక్ లేకుండా గట్టి మాట్లాడుతుంది. కానీ ఈ జ్యోతి రోజు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సిగ్గుపడుతున్నా కదా, రోజు వెళ్తున్నప్పుడు ఒక అబ్బాయి ఏడిపిస్తాడు ఏమని, లవ్ చేయమని. ఇప్పుడు చూద్దాం జ్యోతి ఏం చేస్తావు జ్యోతి? ఫస్ట్ పేరెంట్స్ కి చెప్తా, దాని తర్వాత స్కూల్ కాలేజ్ లో టీచర్స్ అందరికి ఇన్ఫార్మ్ చేస్తాను. మీ పేరెంట్స్ కి చెప్తావా? రైట్. ఇప్పుడు చిన్న ట్విస్ట్ ఏంటంటే కొన్ని ఫ్యామిలీస్ లో పేరెంట్స్ కి చెప్తే కంట్రోల్ చేయలేని పేరెంట్స్, అంటే ఏం చేయలేని పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇదంతా నువ్వు స్కూల్కి వెళ్ళడం వల్లే కదా అవుతుంది, ఐ మీన్ కాలేజ్కి వెళ్తాం కదా, కాలేజ్ మార్పించడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి, ఎస్పెషల్లీ గర్ల్స్ కి. ఓకేనా? అలాంటప్పుడు ఏం చేస్తావు? ఈ అమ్మాయి చెప్తుందమ్మా. అతనికే చెప్తా, నేను చెప్తూ మీరు వింటారా? ఏం బాబు లవ్ చేద్దాం చెప్తే మీరు వింటారా? వింటారా? మాసిటింగ్ కరోనా తగ్గిందిలే చెప్పు. అమ్మాయిని లవ్ చేద్దాం చెప్తే మీరు వింటావా? వింటే విన్నారు రావట్లేదు. బట్ యూ కమింగ్ టు మీ ఇన్ టు ద కోర్ట్, ఇట్స్ నాట్ సో ఈజీ. మీరంటూ నా దగ్గర నుంచి కూర్చున్నారంటే కనుక మీ పరిస్థితి ఎలా ఉండదు. యు నో హౌ కమింగ్ టు కోర్ట్ ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఒక్కసారి నువ్వు కోర్టులో అడుగు పెట్టినప్పుడు ఫస్ట్ పర్సన్ టు కమ్ టు కాంటాక్ట్ ఇస్ అటెండర్. నీ షర్ట్ బటన్స్ పెట్టుకో, చేతులు పెట్టుకో, రకరకాల డైరెక్షన్స్ అది అటెండర్ అనే వ్యక్తి. కోర్టులోకి వచ్చినప్పుడు నీ వకీల్ నీకు ఉన్నా సరే
నీ ఫేట్ అంటే నీ భవిష్యత్తు తీసుకుని ఒక వకీల్ చేతిలో పెడతాం. అర్థమైందా? ఆయన మంచిగా వాదిస్తే బయటపడతాం, లేదంటే కనుక వెళ్ళిపోతాం జైలుకి. సో స్టూడెంట్స్, రిమెంబర్ వన్ థింగ్, నెవర్ ఎవర్ అవర్ లైఫ్ షుడ్ నాట్ బి ఇన్ ద థర్డ్ పర్సన్స్ హ్యాండ్స్. మన జీవితం ఎప్పుడు మనమే డిజైన్ చేసుకోవాలి. మన జీవితం తీసుకెళ్లి వేరే చేతిలో పెట్టకూడదు. అండ్ దట్ థర్డ్ పర్సన్ మే బి అ పోలీస్ మ్యాన్, దట్ థర్డ్ పర్సన్ మే బి అడ్వకేట్, దట్ థర్డ్ పర్సన్ మే బి జడ్జ్. ఎప్పుడు నీ లైఫ్ నువ్వే డిజైన్ చేసుకోవాలి. నువ్వు తీసుకెళ్లి వేరే చేతులు పెట్టావంటే మాత్రం హీ విల్ స్టార్ట్ ప్లేయింగ్ ఫుట్బాల్ విత్ యూ. ఆ పరిస్థితి అవసరం మనకి. గాడ్ హెస్ గివెన్ మిగతా టైమ్స్ ఓకే అనమాట. ఎనీవేస్ కొంచెం ఒకవేళ వినే వాళ్ళు ఉంటే, వినే పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ కి చెప్పాలి ఫస్ట్ పాయింట్, రైట్? పేరెంట్స్ ఒకవేళ సరిగ్గా వినట్లేదు అంటే కనుక స్కూల్ కాలేజ్ లో మీ కాలేజ్ ప్రిన్సిపల్ వాళ్ళందరికీ చెప్పాలి. కానీ అమ్మాయిలు ఎలా తయారయ్యారంటే ఈ రోజుల్లో, యూ ట్రై టు షేర్ ఎవ్రీథింగ్ విత్ యువర్ పేరెంట్ అనుకొని షేర్ చేసుకోవడం మానేస్తున్నారు. అండ్ దాట్ ఈస్ లీడింగ్ టు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ. మన పేరెంట్స్ తో, మనం అబ్బాయిలైనా సరే పేరెంట్స్ తో మనము తప్పు చేసినా సరే పేరెంట్స్కి వెళ్ళి చెప్తే గనక దానికి నీకు సొల్యూషన్ చెప్తాడు. అలా చెప్పకుండా ఉంటే కనుక వేరే వాడు ఇంటర్ఫీర్ అయ్యి నీకు సొల్యూషన్ చెప్పడం ప్రారంభిస్తాడు. అది ఒక్కోసారి సొల్యూషన్ మిస్ఫైర్ అవ్వచ్చు, హెల్ప్ఫుల్ అవ్వచ్చు. సో అల్టిమేట్ గా నేను చెప్పేది ఏంటంటే కనుక ఏ సమస్య వచ్చినా సరే పేరెంట్స్ కి చెప్పాలి, రైట్? నువ్వు కూర్చోమన్నా, నేను లే, సమస్య నీతోనే కదా నవ్వలేని. పేరెంట్స్ కి చెప్పావు, పేరెంట్స్ పోలీస్ స్టేషన్ తీసుకురారు నేను కంప్లైంట్ చేద్దామని, రైట్? మీరు ఎవరైనా ఎస్ఐ గారు లేచి రామ్మా కంప్లైంట్ తీసుకోలేదా అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఏం చేస్తావు? అంతే కదా. నెక్స్ట్ స్టెప్ అదేనా? స్టేషన్ పోతారు, కంప్లైంట్ చేస్తారు. ఓకే, ఎస్ఐ గారు కంప్లైంట్ తీసుకోలేదు అనుకున్నాం, ఎగ్జాంపుల్ ఎస్ఐ గారు, మీరు ఫీల్ అవ్వడం, ఓకేనా? సో ఏం చేస్తారు అప్పుడు? మళ్ళీ ప్రిన్సిపల్ దగ్గరికి ఎందుకు? ఏం చేస్తావు చెప్పాలా? ఎస్ఐ కంప్లైంట్ తీసుకోకపోతే ఏం చేస్తావు చెప్పమ్మా? కోర్టుకి వెళ్ళాలి. డైరెక్ట్ జడ్జి వచ్చాడు, కోర్టుకు వచ్చేస్తాడు. ఆ బేసిక్ నాలెడ్జ్ లేకే మీరు రకరకాల ఇబ్బందులు లేదు. చిన్న ప్రశ్న నేను అడిగింది, ఒకవేళ ఎస్ఐ గారు తీసుకోకపోతే ఏం చేస్తానంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో టీచర్ తో మీకు అది ఇబ్బంది ఉంటే, టీచర్ గారు మీరు సమస్య చెప్తే ఏం చేస్తారు? ఆయన రెస్పాండ్ కాకపోతే హైయర్ అథారిటీస్ ప్రిన్సిపల్, లేదా వైస్ ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్. సేమ్ ఇన్ ద సెన్స్ ఎస్ఐ గారు కనుక రిపోర్ట్ తీసుకోకపోతే ఇటువంటి సిఐ, సిఐ కాకపోతే డిఎస్పీ, డిఎస్పీ కాకపోతే ఎస్పీ, రైట్? ఆఫ్టర్ దట్ ఎవరు రెస్పాండ్ కాకపోతే దెన్ యూ కెన్ కమ్ టు ద కోర్ట్. అర్థమైందమ్మా? కొంచెం. కానీ ఇక్కడ ఇంకో చిన్న ట్విస్ట్ ఏముందంటే కనుక, కోర్టుకు రావాలంటే ఒక అడ్వకేట్ పెట్టుకోవాలి మనం, అవునా? రైట్? రాలే, బాగా తగ్గవుతున్నాం. కోర్టుకు రావాలంటే అడ్వకేట్ పెట్టుకోవాలంటే అడ్వకేట్ ఫీజు ఇవ్వాలి. నీ పేరు జ్యోతి పూర్ చేయాలనుకున్నాం, అత్యంత పేదమ్మాయి, ₹1 కూడా అడ్వకేట్ ఫీజు ఇవ్వలేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఎనీవన్ గవర్నమెంట్ లీడర్ విల్ కమ్ టు ద విక్టిమ్. అంటే ప్రాసిక్యూషన్స్ అనేవి ఉంటాయి. మేము ప్రైవేట్ కేసు కింద మాట్లాడుతున్నాం అనుకో, ఎవరైనా చెప్పగలరా కోర్టుకి డబ్బులు పెట్టుకునే స్తోమత లేని వ్యక్తులు కోర్టుకి ఎలా రాగలరు? ఎనీ గర్ల్స్, బాయ్స్, ఎనీవన్, టీచర్స్, ఎవరైనా సరే షీటింగ్ దాటిపోయి కోర్టుకు వచ్చాం మనం. సో అత్యంత పేదవాళ్ళు ఎవరన్నా వకీల్గా అంటే అడ్వకేట్ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే కనుక కోర్టులో మీకు మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది, రైట్? అక్కడికి వచ్చి మీరు ఒక పిటిషన్ పెట్టుకుంటే మీకు ఉచిత న్యాయవాదిని ఇస్తారు. అర్థమైందా? ఆ ఉచిత న్యాయవాది మీకు కేసు ఉచితంగా చేసి పెడతారు, రైట్? సో మీకు ఇప్పుడు ఈ వయసులో ఏది అవసరం ఉండదు. కానీ ఇప్పుడు నేర్చుకునే ఆల్రెడీ ఉన్న పెద్దవాళ్ళకి కానీ, లేకపోతే ఎవరైనా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఎవరంటే వాళ్ళకి ఉపయోగపడతాయి. సో దిస్ ఈజ్ లా. When you are not able to afford an advocate, you can engage an advocate on free legal basis, right? So she has come to the court with a free advocate. ఉచిత న్యాయవాదులు పెట్టాం. ఓకే, కోర్టుకు వచ్చినాం. కోర్టులో ఏం జరుగుతుంది ఏంటి ఎన్ని కూడా తెలుసుకునే దానికి కోర్టు అనే కాదు, ఎనీ ఆర్గనైజేషన్ డబ్బులు ఇస్తున్నాయి, గవర్నమెంట్ ఇస్తున్నాయి, ఎలా ఖర్చు పెడుతున్నారు ఏంటి అన్ని తెలుసుకోవడానికి 2005లో గవర్నమెంట్ ఒకటి మనకు మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇచ్చింది. ఏంటిది? సమాచార చెప్పండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్?
మీకు సెక్షన్ అన్ని ఏం చెప్పను, ఎందుకంటే సెక్షన్ మీకు అవసరం లేదు కూడా, అర్థం కాదు కూడా. బట్ సమాచార హక్కు చట్టం ద్వారా యూ కెన్ నో ద ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. నీ కేసులో ఏం జరుగుతుందో కూడా నువ్వు తెలుసుకోవచ్చు, రైట్? అలానే ఇప్పుడు ఎనీ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏరియాలో వార్డు మెంబర్కి గవర్నమెంట్ డబ్బులు ఇస్తూ ఉంటుంది, డ్రైనేజ్ స్పోర్ట్స్ అంటే రోడ్లు వేయండి అని, ఇలాంటివన్నీ అలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు, ఎలా ఖర్చు పెడుతున్నాడు ఏంటి అని. సో నా ఉద్దేశం ఏంటంటే, ఏదో కాలేజ్కి వచ్చాము, చదువుకున్నాము, రైట్, మంచి జాబ్ వచ్చింది, సరిపోయిందా? అంతేనా? లైఫ్ అంటే అదేనా? చెప్పాలి రూపాయలు తల అటనే ఇటనే ఏదో రూపండి. నో సార్, రైట్. మంచి సాఫ్ట్వేర్ కంపెనీ నెలకు ₹1,00,000, డ్రంక్ అండ్ డ్రైవ్, లైసెన్స్ లేకుండా వెళ్తాం. ఇట్ ఇస్ నాట్ సో పాథటిక్. ఒక గవర్నమెంట్ లీడర్ రిక్వెస్టింగ్ యూ ఆల్ టు వేర్ హెల్మెట్. ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. నీ బరువు కాపాడుకోవడానికి హెల్మెట్ పెట్టుకోవాలని ఇంకోటి చెప్పాల్సి వస్తుంది. చాలా మంది కూడా నాకు తెలిసి ఉన్న వాళ్ళందరూ లైసెన్స్ లేదు, బట్ ఈసారి చెప్పినట్టే చాలా మంది కూడా డ్రైవ్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ సో ఫన్. నడవచ్చు, అందరూ నడుపుతారు. నాకు తెలిసి ఇప్పుడు కూర్చున్న అందరూ కూడా నో అనే పదం ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే డిఎస్సీ వచ్చేవాడు నేను కూడా. ఈ వయసులో ఎవరికి నో అనే పదం ఇష్టం ఉండదు. పేరెంట్స్ మంచి చెప్తే ఇష్టం ఉండదు, టీచర్స్ మంచి చెప్తే ఇష్టం ఉండదు, జడ్జెస్, అడ్వకేట్స్ మంచి చెప్తే ఎవరికి ఏది ఇష్టం ఉండదు మీకు, ఎందుకంటే మీ ఏజ్ అవ్వండి. బట్ రిమెంబర్ వన్ థింగ్ స్టూడెంట్స్, ఈ ఏజ్ లో నువ్వు నో అనే పదానికి ఎవరైతే యాక్సెప్ట్ చేస్తాడో వాడే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు. ఎవరైతే నో అనే పదానికి ఇష్టపడకుండా వాడు ఇష్టం వచ్చి బిహేవ్ చేస్తాడో యూ విల్ ల్యాండ్ అప్ ఇన్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ కాల్డ్ శ్రీకృష్ణ జన్మస్థానం. అంటే ఏంటమ్మా? శ్రీకృష్ణ జన్మస్థానం తెలీదా? ఎవరైతే కృష్ణుడు, రైట్. ఎవరైతే కనుక టీచర్స్ చెప్పింది వినకుండా, పేరెంట్స్ చెప్పింది వినకుండా, ఫ్రెండ్స్ చెప్పిన దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ప్రొవోక్ అయ్యి తప్పులు చేస్తారో వాళ్ళు మాత్రము ఏదో సమయంలో ఏదో చోట మాలాంటి వాళ్ళు చూడాల్సి వస్తుంది. అంటే కోర్టుకు రావాల్సి వస్తుంది. కోర్టుకు వచ్చిన తర్వాత నీ అంటూ అదృష్టం బాగాలేదు, ఇంటికి కూడా చేయి. దెన్ వన్స్ అనుకుంటారా జైలుకి వెళ్తే అసలు చాలా మైలేజ్ వస్తుంది సార్, రాజకీయాల్లో గెలవచ్చుకుంటారా ఏమన్నా, అలాంటి ఆలోచన లేదా? రైట్. ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా వెళ్ళండి, కానీ యూ షుడ్ బి యూనిక్ ఇన్ యువర్ క్యారెక్టర్. మీరు యూనిక్ గా ఉండాలి. మనం చేసే చిన్న గుణస్థాపన చాలు. అందరూ కరెక్ట్ అవ్వాలి, అందరూ అవ్వాలని అట్లా చిన్న గుణస్థాపన చేసినా సరే నువ్వు యూనిక్ గా చేసావంటే మాత్రము నీకు ఆ రికగ్నేషన్ వస్తుంది. బా అద్భుతంగా చేస్తాడా అంటారు. అంటారా? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ caste, creed, sex, etc. etc. If you are unique, you will be recognized forever. చూడండి, మనం ఎంతమంది సబ్ ఇన్స్పెక్టర్స్ వస్తూ ఉంటారు, ఎంతమంది సిఏ వస్తూ ఉంటారు, ఎంతమంది కలెక్టర్లు వస్తూ ఉంటారు మన జిల్లాకి. కానీ వచ్చిన మనం మాత్రము కొంతమంది గుర్తు పెట్టుకుంటాం, ఎందుకంటే వాళ్ళు యూనిక్ గా చేస్తుంటారు. విత్ ఇన్ జిల్లా యూనిక్ గా చేయాలి. అలా చెయ్యాలి అంటే కనుక బేసిక్ గా నీకు నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉండాలంటే బేసిక్ గా నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండాలంటే బేసిక్ గా మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ఉండాలి. అంటే ఏదో చదువుతున్నాము బైపీసీ కాదు, అది సైన్స్ చదువుతాం, ఎందుకు కాదు. యూ షుడ్ రీడ్ ఆల్, యూ షుడ్ హ్యావ్ అవేర్నెస్ అబౌట్ ఆల్ ద థింగ్స్. అది లేకపోతే నీకు ఏదైనా సమస్య వస్తే నువ్వు ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో వెన్ సమ్వన్ టీచర్స్ యూ, యూ షుడ్ నో వేర్ టు అప్రోచ్ అండ్ వేర్ నాట్ టు అప్రోచ్. అలా తెలుసుకుంటేనే నీకు ఏదైనా సమస్య వస్తే అమ్మాయిలు లేపినటువంటి ఈ అమ్మాయిని కాదు, ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా, దెన్ యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ లైఫ్, రైట్? నౌ టెల్ మీ, where are the two places where we should not go in our entire life? జైలు అంటే ఆటోమేటిక్ గా జైలు, కోర్టు ఇవన్నీ ఒకటే ఆప్షన్. పోలీస్ స్టేషన్కి వెళ్తే కోర్టుకు వస్తే, కోర్టుకు వస్తే జైలు పోతాం. ఇంకోటి ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్, రైట్. హాస్పిటల్లో మనము ఎంత ప్రయత్నించినా, అంటే రోజు జాగింగ్ చేసి ఇప్పుడు కుర్రవాళ్ళందరూ 6 ప్యాక్లు 8 ప్యాక్లు ఉన్నాయి ఎవరికన్నా? ఏం లేవు, ఓన్లీ మామూలు బ్యాగ్లే, రైట్. ఎంత మనం మెయింటైన్ చేసినా, అమ్మాయిలు ఎంత మెయింటైన్ చేసినా, ఏది చేసినా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మాత్రం వీ నీడ్ టు గో టు ద హాస్పిటల్. ఎందుకు? మన ఫ్రెండ్స్ పిలుస్తూ ఉంటారు, అవునా? ఎవరు మా ఫ్రెండ్స్? ఎవరు? డాక్టర్స్ మన ఫ్రెండ్స్ కాదు నాయన. మన ఫ్రెండ్స్ బీపీ, షుగర్ ఇలాంటివన్నీ. ఆఫ్టర్ సర్టన్ ఏజ్ యూ నీడ్ టు గో టు ద హాస్పిటల్. But as I said before, lifelong there is no need of going to police station, court and jail if you are law
అబైడింగ్ సిటిజన్. చట్టాన్ని గౌరవిస్తే చాలు. ఈ 3 ప్లేసులకు నువ్వు వెళ్ళాల్సిన పనే ఉండదు. ఈ ముగ్గురితో నీకు అసలు ఎప్పటికి పని రాదు, రాకూడదనే నా ఆశ. రైట్? ఎక్సెప్ట్ ఇఫ్ యు ఆర్ ఎ విక్టిమ్. నీకు ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం నువ్వు ఇక్కడికి వెళ్ళి న్యాయం పొందడానికి ప్రయత్నించవచ్చు, కానీ తప్పు చేసి మాత్రం వెళ్ళమాకండి. ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే గనక, రిమెంబర్ స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా తప్పు చేశానే అనుకోండి, పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తారు, కోర్టుకి తీసుకెళ్లి నిలబెడతారు, అవునా? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మై పొజిషన్, ఇఫ్ ఐ డూ ఎనీ రాంగ్ ఐ విల్ బి టేకెన్ టు ద పోలీస్ స్టేషన్. దెన్ జడ్జి గారు అదే తీర్పిచ్చి నన్ను జైలుకి పంపిస్తాడు. సో ఇక్కడ నేను ఇన్ ద సెన్స్ ఇండివిజువల్, నేను ఒక్కడే పోతున్నాను. కానీ మీ వయసు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ కోర్టుకు రావాల్సింది మీరు ఒక్కళ్ళే కాదు, మీతో పాటు పేరెంట్స్. రైట్? ఇక చిన్న సిచ్యువేషన్ చెప్తాను. నేను మొన్నటిదాకా సిటీలో పనిచేసామండి. అంటే కూకట్పల్లి విన్నారా? ఎవరన్నా విన్నారా? కూకట్పల్లి కోర్టులో పనిచేసామండి నేను. అక్కడ రోజు మార్నింగ్ కోర్టు అని ఉండేది మాకు. అంటే మార్నింగ్ కోర్టులో ఏమొస్తాయండి కేసులు? డ్రంక్ అండ్ డ్రైవ్, రైట్, లైసెన్స్ లేకుండా, హెల్మెట్ లేకుండా, రాంగ్ రూట్, ఇలాంటి కేసులన్నీ వస్తుంటాయి. అలాంటి రోజు మా దగ్గర 100 కేసులు పెట్టేవాళ్ళు. 100 లిటరల్గా 100 కేసెస్ పెట్టేవాళ్ళు. సో ఈ 100 మందితో పాటు వాళ్ళకు ఒక ఎస్కార్ట్, అంటే ఫాదర్ కానీ మదర్ కానీ. యు నో హౌ ద సిచ్యుయేషన్ విల్ బి. పేరెంట్స్ ఆర్ ఇన్ సచ్ ఎ పొజిషన్, వాళ్ళ పిల్లల్ని నేను ఎక్కడికి జైలుకి పంపిస్తానని చెప్పేసి చివరికి మమ్మల్ని బతిలాటలు కాదు, మా కాళ్ళ మీద పట్టడం కూడా రెడీ అవుతారు. సో నౌ మై ప్లీజ్ దట్, మీరు చేసిన తప్పుకి నిన్ను కన్నందుకు నీ పేరెంట్స్ ఇంకోటి కాళ్ళ మీద పట్టడం అవసరమా? ఇప్పుడు అందరూ తల బాగానే ఊపుతారు, క్లాస్ అయిపోగానే మళ్ళీ బయటికి వేసుకుని పోతారు. అది మన ఇండియాలో ఉన్న దౌర్భాగ్యం. మనమంతా కాసేపే ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఏదైనా మంచి సినిమా చూస్తాం, ఏదో ఈ మధ్య రన్నింగ్ సినిమాలు, బాగ్ మిల్కా సింగ్ బాగ్ చూసినారా అందరూ? హ్యావ్ సీన్ దట్ మూవీ? సరే, ఎనీ స్పోర్ట్స్ మూవీ రీసెంట్ గా ఏమొచ్చింది? స్పోర్ట్స్ మూవీ సినిమాను కూడా చూడరా సరిగా? ఏమన్నా? వాట్ ఇస్ ద రీసెంట్ స్పోర్ట్స్ మూవీ వి హావ్ గాట్ ఇన్ ద థియేటర్స్? జెర్సీ సమ్ ఎనీ మూవీ. స్పోర్ట్స్ మూవీ మనం చూసినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతాం కదా. రెండో రోజే పొద్దున్నే లేచి జాగింగ్ వెళ్తాం, అవునా కదా? కేవలం 2 రోజులు వెళ్తాం, 3వ రోజు ఆ జాగింగ్ డ్రెస్ తగిలిస్తూ దాని కనీసం చూడడం. అలానే ఎవరు లేవు మా పోలీసు వారికి, రైట్, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లైసెన్స్ లేకుండా కానీ ఎక్కడ దొరకమాకండి. దొరికారు అంటే టేకింగ్ ఫర్ గ్రాంటెడ్, దోస్ కేసెస్ విల్ బి ప్లేస్డ్ బిఫోర్ మీ అండ్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్. డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి కేసుల్లో మాత్రము కంపల్సరీగా జైలు శిక్ష చేస్తాం. మీరు కావాలంటే ఎవరైనా డౌట్ ఉంటే, ఓటింగ్ ఉంటే ఒకసారి కూకట్పల్లి వెళ్ళి కనుక్కోండి. దగ్గర 5,000 మందిని పంపించిన లోపలికి. 5,000 మెంబర్స్ ఇన్ మై ఎంటైర్ సర్వీస్ ఆఫ్ 2 years there, 2 సంవత్సరాల్లోనే. సో కోర్ట్స్ ఆర్ సో స్ట్రిక్ట్. అలాంటి కేసులు ఎందుకు మీరు అనుకోవచ్చు, చిన్న మీరు అనుకోవచ్చు, కానీ నో. తాగి ఇంట్లో ఉంటే మాకు అభ్యంతరం లేదు, కానీ తాగి నువ్వు రోడ్డు మీదకి వచ్చి అన్యపుణ్య అడగని రోడ్డు మీద యాక్సిడెంట్ చేసి వాడి ఫ్యామిలీ రోడ్డు మీద వెళ్ళిపోతుంది. నీ అతను పడి యాక్సిడెంట్ అవుతా పర్లా. నువ్వు తాగి నీ ఎంజాయ్మెంట్ కోసం త్రిపురాడికి వెళ్తావు, నేను తాగి నీ ఎంజాయ్మెంట్ కోసం లైసెన్స్ లేకుండా నడుపుతావు. అన్యపుణ్య ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఈయన గుద్దేస్తారు మీరు, రైట్? ఆయన సరిపోతాడు, నీవు బాగానే ఉంటావు, కోర్టు కోసం ఫైన్ కడతా వెళ్ళిపోతావు. హిస్ ఫ్యామిలీ విల్ బి ఆన్ ద రోడ్స్. స్టూడెంట్స్, అదే పొజిషన్ లో నీ ఫ్యామిలీ ఉండి నేను తాగి వచ్చి బైక్ తీసుకుని నీ ఫ్యామిలీ గుర్తేసి మీ ఫాదర్ చనిపోతే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక్కసారి బైక్ తీసే ముందు ఆలోచించండి. ఎవరి గురించి ఆలోచిస్తారు? దేశ ప్రజలందరి గురించి ఆలోచించండి. అంత ఓపిక మీకు లేదు, అంత అవసరం కూడా లేదు. థింక్ అబౌట్ యువర్ ఫాదర్ అండ్ మదర్. బైక్ తీస్తున్నారు, మన అమ్మ నాన్న కూడా ఎక్కడో నడుస్తూ ఉంటారు, ఎవరో లైసెన్స్ లేకుండా నడుస్తూ ఉంటాడు, ఎవరో లైసెన్స్ లేకుండా పడతాడు, ఎవరో తాగి నడిపితే మా అమ్మ నాన్న యాక్సిడెంట్ అయ్యి ఉంటే ఏంటి ఆ పరిస్థితి అన్నది మీరు తెలుసుకోండి. సో ఐ మచ్ మోర్ బాగా పడాలి. ఎందుకంటే యూత్ ని స్పాయిల్ అవడానికి ద మోస్ట్ డెడ్లియస్ట్ రీజన్స్ ఇవే. డ్రింకింగ్, లైసెన్స్, డ్రైవింగ్, అమ్మాయిని ఏడుకొచ్చడం, ఎన్ని టోటల్ ఎన్ని పనులు చేసినప్పుడు ప్రతిదీ పనులు కానీ చెప్తాడు ఈ పని చేయద్దని. ఎస్, గుడ్.
నో అనుకోమాకండి, చేయాల్సింది సార్ చెప్పాడంటే. రైట్, పేరెంట్స్ చెప్తారు ఎస్ చేయండి, నష్టమే ఉంది. దిస్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ లైఫ్. మీకు +1 +2 డిగ్రీ ఈ 5 years కనుక నువ్వు కరెక్ట్ గా ఉన్నావంటే నేను ఎవడు ఆపలేడు. ఈ 5 years లో రాంగ్ పాత్ వేసామంటే అప్పుడు మాతో చాలా చాలా పనులు పడతాయి మీకు. ఈ 5 years మీరు రాంగ్ ట్రాక్ వచ్చారంటే విల్ బి ఫ్రెండ్స్. మీరు కోర్టుకు రండి, మాలాంటి వాళ్ళు ఉంటారు అక్కడ, మమ్మల్ని మేము జడ్జిలు మారుతా ఉంటాము, మీరు మాత్రం వస్తా పోతానే ఉంటారు. ప్రతి కేసు 10 ఏళ్ళు పట్టింది. మీరు కేసు పెరుగుతామంటే మా వాళ్ళకి చాలా హ్యాపీ, అంటే ప్రొఫెషనల్ వైజ్ వాళ్ళకి చాలా హ్యాపీయే, వాళ్ళతో చేసిన ప్రొఫెషనల్ వాళ్ళు హ్యాపీయే. జడ్జిలు మారుతా ఉంటారు, చూస్తా ఉంటారు. కానీ బాధపడేవాడు ఎవడంటే కనుక నువ్వు నీకు కన్నందుకు మీ పేరెంట్స్. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ద మోస్ట్ బ్యూటిఫుల్ గిఫ్ట్ యూ కెన్ గివ్ యువర్ పేరెంట్స్ ఈజ్, మీ పేరెంట్స్ అత్యంత అద్భుతమైన గిఫ్ట్ మీరేంటంటే ఇచ్చేది, మీరు కోట్లు సంపాదించి కాదు, అది మీరు ఏదో కరెక్టర్ అయ్యి కాదు, మీ వల్ల మీ పేరెంట్స్ ఎప్పుడు ఎవరి ముందు తల ఉంచుకోకూడదు. అది చేయండి సార్. అది చేయకుండా మీరు ఏదేదో చేసి వాళ్ళని చేస్తే మాత్రము భౌతికంగా బతికున్నా మానసికంగా చచ్చిపోయినట్టు. ఈ పదాలు వాడటానికి మీరు అర్థం చేసుకోండి. when once your parents bends your head before anyone, advocate, judge, police, etc., ఫిజికల్ గా వాళ్ళు బతికున్నా సరే మానసికంగా చచ్చిపోయినట్టు. అలాంటి పరిస్థితి రాకూడదు మీకు. రైట్, మంచుకుంటారా? సో ఇక ఎండ బాగుంది కాబట్టి మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పి క్లోజ్ చేస్తాను. రైట్, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మళ్ళీ అవకాశం వస్తే అప్పుడు టెంట్ లేపించి చాలా ఎక్కువసేపు మాట్లాడదాము. ఓకేనా? ఎనీవేస్, ప్రతి ఒక్కరు మీకు టైం వేస్ట్ చేయొద్దని చెప్తాను. అవునా? ఎవరన్నా పాటించారా వాడు చెప్పింది? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, టైము టఫెస్ట్ వాటి గురించి. మనకి అత్యంత కష్టమైన సబ్జెక్ట్ ఏముంటుంది జనరల్ గా? మ్యాథ్స్ ఉన్నారు కదా, సార్ కూడా మ్యాథ్స్ టీచర్లు అది అన్నారు కదా, వైస్ ప్రిన్సిపల్ గారు మ్యాథ్స్, మీరు మ్యాథ్స్ అంటారు. సో వాళ్ళ గురించి చెప్తాను నేను మీకు. మన జీవితంలో ఎలా ఎంచుకోవాలి దారులని మీకు చెప్తాను. ఇలాంటి కనుక ఎంచుకుంటే మీకు చట్టాలతో కూడా ఇబ్బంది రావు. అండ్ నోయింగ్ అబౌట్ లా ఇస్ నథింగ్, జస్ట్ గూగుల్ ఇట్, యు నో ఎవ్రీథింగ్. ఫర్ దట్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ జస్ట్ టు కమ్ అండ్ టెల్ అబౌట్ ద లాస్ ఆర్ ద సీనియర్ అడ్వకేట్స్ టు కమ్. బట్ అవర్ ఇంటెన్షన్, మా ఎండివర్ ఏంటంటే కనుక అసలు చట్టాలతో మీకు పని రావడం నా ఎండివర్. లేదా చిన్న ఏదైనా సమస్యలు వస్తే మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి అన్నది. రైట్, మీలా ఒక స్టూడెంట్ ఉండేవాడు, మ్యాథ్స్ అంటే చాలా 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 కష్టము, అదొక నైట్ మేర్. అంటే కల్లో కూడా మ్యాథ్స్ టీచర్లు వచ్చేవాడు. ఇష్టంతో కాదు ఆయన, కష్టంగా. రైట్, ఈ మ్యాథమెటిక్స్ ఎందుకు ఈ గొడవంతా ఎందుకని చెప్పేసి 10th తర్వాత ఏం చేసిందంటే కనుక తను ఆ మ్యాథమెటిక్స్ వదిలేసి హాస్ బీన్ టు షిఫ్టెడ్ టు ద ఆర్ట్స్ సబ్జెక్ట్. రైట్, ఆర్ట్స్ అంటే ఇంకా మ్యాథ్స్ సంబంధం ఉండదు అది అనుకుని తను సివిక్స్, ఎకనామిక్, కామర్స్ అది తీసుకున్నాడు. సిఈసిఎల్ గ్రూప్ ఉండేది, ఇప్పుడు ఉందో నాకు తెలియదు కానీ మా టైంలో ఉండేది. ఉందా ఇప్పుడు? కామర్స్ లో కూడా కొంత స్టాటిస్టిక్స్ ఉపయోగపడతాయి. అది కూడా కష్టం అనిపించేసి జనరల్ గా సిఈసి చేసిన అందరూ బీకామ్ చేస్తారు, తెలుసు కదా. బట్ ఇయర్ షిఫ్టెడ్ టు బిఏ. ఆ బిఏలో కూడా ఒక పేపర్ వచ్చింది స్టాటిస్టిక్స్ అని, ఎకనామిక్స్ లో స్టాటిస్టిక్స్ అంట. ఇది ఎక్కడ కూడా బాబు అని చెప్పేసి దాన్ని వదిలేసి ప్యూర్ ఆర్ట్స్ ఉండాలని చెప్పేసి మాస్టర్ ఆఫ్ సోషాలజీ అని ఒకటి తీసుకున్నాడు. అది హైదరాబాద్ సోషాలజీ, రైట్, ఇట్స్ ప్యూర్లీ రిలేటెడ్ టు సోషల్ వర్క్. కానీ పాపం తను తలుచుకుంది ఒకటి, అక్కడ జరుగుతుంది ఒకటి. ఈ మ్యాథమెటిక్స్ అనేది వదట్లా. సో దట్ బాయ్ థాట్ టఫ్ అనే పాత్రను పక్కన పెట్టేసి ఈజీ వేలో వెళ్దామని చూస్తాడు. మీకు అర్థమవుతుంది కదా? సో తన లైఫ్ లో మ్యాథమెటిక్స్ టఫ్, దాన్ని పక్కన పెట్టేసి ఈ మనసు గోయింగ్ ద ఈజీ పాత్. రైట్, సో సోషాలజీలో కూడా రీసెర్చ్ మెథడాలజీ అనే పేపర్ వచ్చింది, విచ్ ఇస్ ప్యూర్లీ స్టాటిస్టిక్స్. ఇంకెక్కడికి వెళ్ళాలి, ఎలా అది కంప్లీట్ చేసి ఫైనల్ గా ఈ రోడ్ ద స్టేట్ టాప్ సర్వీసెస్, గ్రూప్ 1 సర్వీసెస్ విన్నారా? సివిల్ సర్వీసెస్, స్టేట్ టాప్ సర్వీసెస్ రాసి ఫైనల్ గా సివిల్ సర్వీసెస్ రాక గ్రూప్ 1 సర్వీస్ వచ్చింది. గ్రూప్ 1 సర్వీస్ అంటే మన స్టేట్ లో టాప్ అనమాట. డిఎస్పీ, ఆర్టీఓ, రైట్, ఆర్టీఓ వీళ్ళందరూ అవుతారు. కానీ ఇప్పుడు ఏదో డిఎస్పీనో ఆర్టీఓ అవుతారని కోరికతో ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి రాసి ఫైనల్ గా స్టేట్ ఆడిట్ ఆఫీసర్ అయ్యాడు. ఏమయ్యాడు? ఆడిట్ ఆఫీసర్ అంటే ఏం చేస్తాడు? ఆడిట్ ఆఫీసర్ ఏం చేస్తాడు? లైఫ్ లాంగ్ అకౌంట్స్ చేయమని చెప్పేసి దేవుడు డిజైన్ చేశాడు.
సో మనం ఈజీ పాత్ర వెళ్ళాలనుకుంటే కనుక దేవుడు అలా డిజైన్ చేస్తా ఉంటాడు. ఫైనల్ గా ఆ వ్యక్తి ఆ ఆడిట్ ఆఫీసర్ పోస్ట్ ఈ లెక్కలతో నా వల్ల కాదని చెప్పి రిజైన్ చేసి ఫైనలీ ఈ బికేమ్ జడ్జ్ అండ్ దట్ ఇస్ మీ. సో ఎగ్జాంపుల్ ఇస్ దేర్ బిఫోర్ యూ ఓన్లీ. మీ ముందే ఒక ఎగ్జాంపుల్ ఉంది. జీవితంలో కష్టమైన వదిలేసుకుంటూ పోవాలని ప్రయత్నిస్తే ఏదో అదృష్టం బాగుంది నేను ఇలా అయ్యాను కానీ, కాకపోతే అదృష్టం బాగా లేకపోతే అదే ఆడిట్ ఆఫీసర్ లో ఉండే లైఫ్ లాంగ్ ఇష్టం లేని ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అందుకే ఇంత సార్ చెప్పారు, కష్టపడి చూస్తున్నారా ఇష్టపడి చూస్తున్నారా. ఎంత టఫ్ అయినా సరే దాన్ని మీరు ఇష్టపడితే ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతారు. మనకు ఇష్టమని ఇష్టం లేదు కష్టం అని చెప్పి వదిలేసారని మాత్రం మనం చచ్చదాకా ఎంటాడుతున్నాం. ఇప్పుడు ఈవెన్ జడ్జి అయినా సరే కొన్ని కేసుల్లో మాకు సివిల్ కేసుల్లో కొన్ని వీటికి అన్ని సంబంధించి వస్తా ఉంటాయి, మ్యాథమెటిక్స్ సంబంధించి, బట్ తక్కువ మోతాదు తక్కువ మేనేజ్ చేయగలం. కానీ అదే నేను 10th క్లాస్ లో దాన్ని ఇష్టపడి చదువుంటే రియల్లీ టు సే ఇష్టపడి నేను కనుక మ్యాథమెటిక్స్ చేస్తుంటే ఆవిడ బికమ్ సివిల్ సర్వెంట్. ఈ బాడీకి నేను స్టేట్ చీఫ్ సెక్రటరీకి ఇమీడియట్ కింద పోస్ట్ లో ఉండేవాడు, నాకున్న ఏజ్ కానీ నాకున్న సర్వీస్ కానీ. లేదా అట్లీస్ట్ గ్రూప్ 1 సర్వీసెస్ లో కలెక్టర్ క్యాడర్ లో ఉంటాడు. ఈ రోజు కలెక్టర్ అంటే ఫర్ డిస్ట్రిక్ట్ ఒక కలెక్టర్ ఉంటాడు, బట్ ఇప్పుడు అదే డిస్ట్రిక్ట్ లో నేను వన్ ఆఫ్ ద జడ్జి అయిపోయాను. చెప్పట్లేదు అన్నిటి నేను నా బాధ చెప్పుకుంటాను. రైట్. సో మై ఎండియర్ ఇస్ దట్ యూ షుడ్ నాట్ లీవ్ ద టఫెస్ట్ పాత్. చాలా మందికి తెలుసు ఇవన్నీ. బైక్ పై వెళ్తా ఉంటాం మనం, సడన్ గా కానిస్టేబుల్ బండి ఆపుతాడు. రైట్. లైసెన్స్ కాదు ఏదో అడుగుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏజ్ కాదు, కాగితాలు ఉన్నా లేకపోతే పక్కన పెట్టండి. కాగితాలు లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ ఒక ఆఫర్ ఇస్తారు మనకి, 150 ఇచ్చి వదిలేస్తా అంటాడు. రైట్. కానీ చాలా మంది మనందరం ఇక్కడ ఎస్ఆర్ఎన్ వాళ్ళు కూడా మనందరం ఏం చేస్తాం అంటే కనుక వీ ట్రై టు చూస్ దట్ పాత్ ఓన్లీ. గుడ్, చూస్ చేసుకున్నాం, మీ ఇష్టం, అది లంచం ఇచ్చి వెళ్ళిపోయాం. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఒకడికి లంచం మనం ఇచ్చేవాళ్ళం సాయంత్రం టీవీ ముందు కూర్చొని టీవీలో వచ్చే వాటిని చూస్తూ వీడు లంచగొండి వీడు లంచగొండి అని మాట్లాడే హక్కు మనకుందా? వి స్పీక్. ప్రతి ఒక్కరు మైకులు ఇస్తే కానీ లేకపోతే ఉన్నప్పుడు ఏమి వీళ్ళందరూ సొసైటీ రకరకాల ఆడతాం. కానీ మనం మాత్రము ఒక్కళ్ళు పాయింట్అవుట్ చేసినప్పుడు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, 3 ఫింగర్స్ పాయింట్ చేస్తా ఉంటాం. ఫస్ట్ చేంజ్ యువర్ సెల్ఫ్. లైసెన్స్ లేకుండా నడపడం తప్పు అంటే లంచం ఇచ్చిపోవడం ఇంకో తప్పు. అలాంటి విషయాలు ఏదైనా కోర్టుకు వచ్చినా సరే మీరు అంటే నేను చెప్పేది మైండ్ సెట్ ఎలా ఉండాలి మనది అన్నది. మనం ఆ పాత చూస్ చేసుకుని మనం వేరే వాళ్ళని హక్కు మనకు లేదు, అది నేను చెప్తున్నాను. సో మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఎవరు ఆపాలని మనకు తెలియదు ఫస్ట్, అది తెలుసుకో మనం. రైట్. హోమ్ గార్డ్ కానిస్టేబుల్ ఆపేగానే మనం భయపడిపోయి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవడానికి చూస్తుంటాం. అవునా కదా? అవునా కదా? అదే అవునంటే పింక్ డ్రెస్ లేదు. బైక్ మీద స్పీడ్ వెళ్తావా? ఎంత వెళ్తావు? 40 వెళ్తావా? 50 వెళ్తావా? ఎంత స్పీడ్ వెళ్తామా? మాస్క్ ది అంటే మీరు బైక్ అంటే సైకిల్ అనుకోని నిలుస్తున్నారమ్మా. బైక్ ఎవరు నడుపుతారమ్మా బాగా అంటే ఇట్లాంటి ఎవరు లేవు. బైక్ నడపడం చేతగానే వాళ్ళు ఎంత చేయతండి. బైక్ నడపడం చేత కాని వాళ్ళు ఎవరు? ఈ కరెక్ట్ ఫలాలు వాడుకొని మీరు భయపడతారు. మిగతా వాళ్ళందరూ నడుపుతారు కదా, వెరీ గుడ్, గ్రీన్ డ్రెస్ నడప అంటే చెయ్యప్పడానికి కూడా చేయకూడదు రాదమ్మా నీకు. ఎనీవేస్ ఇప్పుడు నీ టాలెంట్ గురించి నాకు అవసరం, కానీ నువ్వు బైక్ పై వెళ్తా ఉంటే కానిస్టేబుల్ బండి ఆపాడు, అర్థమైందా? నౌ మై క్వశ్చన్ ఇస్, కానిస్టేబుల్ అసలు బండి ఆపొచ్చా లేదా? నో అంటే ఒకటి అడుగుతా, ఎస్ అంటే ఒకటి అడుగుతా. చెప్పు. ఆపచ్చు. వెరీ గుడ్. కానిస్టేబుల్ బండి ఆపచ్చు. క్లాప్స్. ఆపచ్చా? మరి ఎందుకు కొట్టాం? ఓన్లీ ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్. ఇప్పుడు చెప్పు, ఓకేనా? వెరీ గుడ్. క్లాప్స్. ఈజ్ దేర్ ఎనీ బాయ్ హూ కెన్ సే దట్ అసలు కానిస్టేబుల్ ఎనీ క్యాబ్ ఆపడానికి అధికారం లేదని? ట్రాఫిక్ కానిస్టేబుల్, మామూలు కానిస్టేబుల్, ఆర్ కానిస్టేబుల్, ఏదో రకరకాలు ఉంటారు. ఆపే అధికారం లేదని నేను అంటాను. ఎంతమంది ఎక్కిపోయిస్తాను నాకు ఇదే చట్టం అంటే మీకేమి మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ చెప్పాలి ఏమి? ఆపచ్చా?
సో ఎనీ కానిస్టేబుల్ ఆపొచ్చు. వీళ్ళిద్దరు చెప్పిన దానికి ఎస్ అంటారా నో అంటారా? ఎస్ అని ఎంతమంది అంటారు? అందరూ నూనె. వైట్ షర్ట్ లేమ్మా. వై యు సేయింగ్ నో? వై నో? నో నీడ్ ఆఫ్ మైక్, యూజ్ ఆఫ్ హ్యాండ్ పవర్. కమ్ ఆన్, రెడీ చెప్పు. ట్రాఫిక్ పోలీస్ ఆపొచ్చు ఆయన చెప్పాడు, అది కరెక్టా రాంగా? కానిస్టేబుల్ ఆపొచ్చు, రైట్. కాదని నేను అంటున్నాను. ఎంతమంది అవునంటారు నాతో ఎంతమంది ఎక్కిపోయిస్తారు? అక్కడ ఎవరో ఎల్లో హ్యాండ్ లే. నేను కానిస్టేబుల్ గురించి అడుగుతున్నా, ఆర్టీ వాడలేదు. No one can stop. Constable can stop or not? No. Who can stop? Excellent. Claps. వీళ్ళ ముగ్గురికి క్లాప్స్ క్యాన్సల్. కూర్చోండి. ఓన్లీ సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్ వ్యక్తి మాత్రమే మీ బండి ఆపి అడగండు. ఈజ్ ద ఓన్లీ పర్సన్ యాజ్ పర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ కెన్ స్టాప్ యువర్ వెహికల్ అండ్ ఆస్క్ ఫర్ ద డాక్యుమెంట్స్. నెంబర్ 1. నెంబర్ 2, డాక్యుమెంట్స్ ఫిజికల్ గా మీ దగ్గర లేకపోయినా మన ప్రాణం మన దగ్గర ఉండదో లేదు తెలియదు, కానీ మన సెల్ ఫోన్ మన దగ్గర ఉంటుంది. అవునా? రైట్. సెల్ ఫోన్ లో పెట్టుకున్నా చాలు. కాకపోతే ఆఫీసర్ కనుక మీకు ఫిజికల్ చూపిందంటే కనుక యూ కెన్ టేక్ టైం అండ్ ప్రొడ్యూస్ ద డాక్యుమెంట్స్. సో బేసిక్ నాలెడ్జ్ అని తెలుసుకోవాలి మనం. ఎంత ఘోరం అంటే ఎల్బీలో పనిచేసే టైంలో ఆ మెట్రో రైలు కడతా ఉండేవాడు. మెట్రో ట్రైన్ కడతా ఉంటే వాళ్ళకి హోమ్ గార్డ్ డ్రెస్ ఇస్తారు. ఆ మెట్రో చేసే వాళ్ళకి ఆ జాకెట్ అన్ని ఇస్తారు. ఎందుకంటే లైట్స్ రేడియంట్ లైట్స్ ఉండాలని. వాళ్ళు ఏం చేశారు, కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ ట్రాఫిక్ పోలీసులు వాళ్ళని ఆపడం చూసి నేర్చుకుని నైట్ సిగ్నల్ ఇవ్వడం వస్తే ఆపడం డబ్బులు వస్తుంది. మనగా తెలియదు కదా. మనం ఏంటంటే మనం ఏ పొజిషన్ లో ఉన్నా ఎదురుగా కానిస్టేబుల్ కనపడాలి మనకు మొదలైపోయింది ఇక్కడ. ఇక వాళ్ళకి ఎందుకురా బాబు అనుకుని మనం డబ్బులు ఇస్తాం. సో ఆ పరిస్థితి ఉండకుండా అట్లని చెప్పేసి చట్టం తెలుసు కదా, ఏదో జడ్జి గారు 4 ముక్కలు చెప్పాడు కదా అని చెప్పేసి నువ్వు కానిస్టేబుల్ ఎస్ఐతో గొడవ పడ్డావంటే నీ లైసెన్స్ అక్కడ పక్కనకి వెళ్ళిపోయి కొత్త కేసు పెడతాడు 353 కింద. డ్యూటీలో ఉన్న అధికారంతో సరిగ్గా ప్రవర్తించలేదని. అలాంటి కాదు, మీరు సౌమ్యంగా సార్ నేను లైసెన్స్ ఇంట్లో పెట్టొచ్చాను, ఇదిగోండి ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పొచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే ఎస్ఐ గారే అడగాలి కదా అని చెప్పేసి మిగతా వాళ్ళతో కూడా గొడవ పడాల్సిన అవసరం లేదు. చట్టం ఎస్ఐ అడుగుతుంది కానీ ఎస్ఐని అడగమంటారు. కానీ ఒక్కోసారి ఎస్ఐ గారు కూడా కూర్చొని కానిస్టేబుల్ పిలిచి పక్కన ఇవ్వమంటారు బండి. దట్ మీన్స్ ఎస్ఐ ఈజ్ ఆన్ డ్యూటీ. నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ కానిస్టేబుల్ ఉంటే కనుక ఎక్కడన్నా ఆయన అడిగే అధికారం లేదు. రైట్? మీకు ఇది కూడా చెప్తున్నా, మళ్ళీ అయిపోయి మీరు గొడవ పడి వేరే కేసులు పెట్టుకోవచ్చు. ఉత్సాహం ఎక్కువ కదా, మంచి పాయింట్ దొరికింది. ఈ రోజు కానిస్టేబుల్ ఎవడొస్తారు చూస్తాను పోవాలి. అర్థమైందా? పోలీస్ ఆర్ అవర్ ప్రొటెక్టర్స్. వాళ్ళు లేకపోతే మీరు, నేను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు సుఖంగా పడుకోలేదు. దే ప్రొటెక్టర్స్. రైట్? కానీ కాబట్టి ఆ సిస్టమ్ ని రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతి సిస్టమ్ లో మంచి చెడు ఉంటది. సో చెడుని మీరు లెక్కేసేసుకొని అందరూ అలా అని చెప్పేసి చేయడానికి లేదు. ఆ సిస్టమ్ కనుక ఒక్కరోజు పడుకుంది అంటే కనుక మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. టోటల్ మిగతా సిస్టమ్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి. సో వీ షుడ్ రెస్పెక్ట్ ద పోలీస్, వీ షుడ్ ఫాలో ద లా. తప్పులు చేసే వాళ్ళకి ఎట్లా ఏ డిపార్ట్మెంట్ ఉన్న శిక్షలు పడతాయి. అది జ్యుడిషియరీ కూడా ఎగ్జామ్షన్ కాదు, ఎవరికైనా పడతాయి. రైట్? సో డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ వాల్యుబుల్ టఫెస్ట్ పార్ట్ మాత్రము మీరు అవాయిడ్ చేయబాకండి. ఈ డోంట్ వేస్ట్ టైం అనే దాని మీద కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక మన సక్సెస్ ని ఎప్పుడైనా మన పేరెంట్స్ చూడాలి. అర్థమైందా? నీకు 50 ఏళ్ళ కలెక్టర్ అవుతుంది ఏం లాభం? నీకు 50 ఏళ్ళ నుండి మన పేరెంట్స్ వెళ్ళిపోతారు అప్పటికి. యూ షుడ్ గెట్ జాబ్ ఎట్ ద రైట్ ఏజ్ బిఫోర్ 25 ఉంది. బిఫోర్ 25 వస్తేనే మీరు మంచిగా ఉండదు మీ లైఫ్. అంతేగా 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి జాబ్ వచ్చిందంటే బేస్ట్. అండ్ నీకు వచ్చిన జాబ్ నీ ఫ్రెండ్స్ తో పాటు నీ పేరెంట్స్ కూడా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయాలంటే కనుక బై ద టైం యూ గెట్ ద జాబ్ యువర్ పేరెంట్స్ షుడ్ చేయాలి. మనం టైం వేస్ట్ చేస్తా ఉంటాం. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదవం, అసలు పుస్తకాలే తెలియదు అక్కడ ఉంటాయి. సెకండ్ ఇయర్ దూకుతాం, థర్డ్ ఇయర్ అప్పుడు బ్యాక్లాగ్స్ పెరిగిపోతా ఉంటాయి. థర్డ్ ఇయర్ ఎలక్ట్ అయిపోతాయి. ఎందుకు ఎలక్ట్ అవుతా ఉంటాయి కనుక ప్లేస్మెంట్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. మన బ్యాచ్ లో ఎవరో ఫ్రెండ్కి వచ్చేస్తారు, థర్డ్ ఇయర్ 4th ఇయర్ లో వచ్చేస్తారు వాళ్ళకి. అప్పుడు ఎలక్ట్ అయ్యేసరికి ఏం మిగిలి ఉండదు మనకి.
4th ఇయర్ లో బ్యాక్లాగ్స్ కంప్లీట్ కావు. ఇప్పుడు సైన్స్ డాక్టర్ చదివాళ్ళు కూడా మీరు చదవడమే దగ్గర 30 ఏళ్ళు చదువుతారు. మై బ్రదర్ అండ్ సిస్టర్స్ ఆర్ డాక్టర్స్. ఐ నో. ఒక డాక్టర్ దాంట్లో మీరు ఎంటర్ అయ్యారంటే నియర్లీ 30 years వరకు చదువుతానే ఉండాలి మీరు. అంటే ఎంత లైఫ్ మీది స్టాగ్నెట్ అయిపోతుంది చూడండి అక్కడ. సో కష్టపడి చదవాలి, దానితో పాటు దాని మీద ప్యాషన్ ఉండాలి. అవన్నీ చేయకుండా ఎవరైనా చెప్పినా కాసేపు తలగా ఆడిచ్చేసి తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తూ, ఇందాక మొబైల్ ఫోన్ గురించి చెప్పారు కదా, మొబైల్స్ చూసుకుంటూ వాట్సాప్ చేస్తూ మిస్డ్ కాల్ ఇస్తూ అమ్మాయిలకి వాళ్ళు లేబేలాగా హెరాస్ చేసి, రైట్, లేకపోతే వాళ్ళకి కాల్స్ చేసి హెరాస్ చేయటము, లేకపోతే ఈ పోర్నోగ్రఫీస్ చూడటము, లేకపోతే మార్ఫింగ్ చేయటము, ఆల్ దీస్ విల్ కమ్ అండర్ సైబర్ లాస్. ఎక్కడన్నా దొరికినారంటే కనుక దగ్గర 10 ఏళ్ళు జైలు శిక్ష. ఏదో ఒక మిస్డ్ కాల్, ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టేసి మళ్ళీ డిలీట్ ఎవ్రీవన్ అని చెప్పేసి ఈ కథలని చేయబాకండి. మనం చేసే కథలకి దానికి తగ్గట్టు టెక్నాలజీ కూడా పోలీసు వాళ్ళే ఉంది. నువ్వు డిలీట్ ఎవ్రీవన్ అని చెప్పి పెట్టినా సరే దాట్ క్యాన్ బి రిట్రీవ్డ్. తెలుసా మీకు? తెలిసే ఉంటది. ఎందుకు మన సెల్లోనే ఇంకో యాప్ ఉంటది, వాట్సాప్ డిలీట్ రికవర్ అని. అది లోడ్ చేసుకుంటే చాలు, మనకి ఎవరన్నా ఏదైనా పెట్టి డిలీట్ చేసినా అక్కడ ఉండదు, చూసుకోవచ్చు మనం. ఈ ఏరియాలో నేను సంగారెడ్డిలో పనిచేశాను. ముందు పనిచేసేటప్పుడు 2-3 కేసులు ఆయన ఉండే స్టూడెంట్స్. ఎంత ఘోరం అంటే చార్మినార్ మీద శివుడు తొక్కినట్టు కూడా వేస్తాడు వాడు ఫేస్బుక్ లో పోస్ట్. ఇట్స్ కాల్డ్ సైకిక్ సాడిజం. సైకిక్ అంటారు దాన్ని. నార్మల్ గా బతకలేకపోవడం అంటారు దాన్ని. ఆ గోవకి మీరు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, మాకు అభ్యంతరం ఏం లేదు. అలా వెళ్ళిన వాళ్ళు మాత్రం మమ్మల్ని ప్రత్యక్షంగా కోర్టులో చూసుకోవచ్చు రోజు. సో మై టోటల్ ఎండీవర్ ఇస్ దాట్ మీరు సక్సెస్ఫుల్ గా ఉండాలి అంటే కనుక రైట్ టైంకి రైట్ పని చేయాలి. ఇంత చెప్తున్నాను మీకు. ఈ రైట్ టైంకి రైట్ పని చేయాలన్న దాంట్లోనే నేను కూడా మళ్ళీ ఇంకో విక్టిమ్ దాంట్లో. బై ద టైమ్ ఐ బికేమ్ ఏ గ్రూప్ 1 ఆఫీసర్, మై ఫాదర్ ఇస్ అలైవ్ అండ్ ఈస్ నాట్ హ్యాపీ బికాస్ ఐ డిడ్ బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్. మై ఫాదర్ ఇస్ అ పోలీస్ ఆఫీసర్. సో ఆ డిఎన్ఏ నాకు ఎలా ఉంటుంది కాబట్టి సహజంగా ప్రతి తండ్రికి తన కొడుకు అదే అవ్వాలని కోరుకుంటారు, అవునా కదా? సో నేను గ్రూప్ 1 లో ఆడిట్ ఆఫీసర్, స్టేట్ ఆడిట్ ఆఫీసర్ అయినా ఈస్ నాట్ హ్యాపీ బికాస్ మై సన్ డిడ్ బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్ అని. బట్ బై ద టైమ్ ఐ బికమ్ ఏ జడ్జ్ హి వాస్ నో మోర్. సో ఈ రోజు నాకున్న నేను అనుకున్న సక్సెస్ కానీ లేకపోతే నేను పడుతున్న సంతోషం కానీ ఎన్ని షేర్ చేసుకోవడానికి మై ఫాదర్ ఇస్ నాట్ దేర్. ఆ పరిస్థితి మీకు రాకుండా ఉండడం కోసమే డోంట్ వేస్ట్ టైం అని చెప్తున్నాను. ఎందుకంటే దిస్ ఇస్ ద ఏజ్ వేర్ యూ వేస్ట్ యువర్ టైం లైక్ హెల్. సందు దొరికితే పవన్ కళ్యాణ్ సినిమా వస్తే టైం వేస్ట్. సినిమా చూడటమే ఒక ఓకే ఎంజాయ్మెంట్, దాని తగ్గట్టు ఇది ఎనీ హీరో ఆ థియేటర్ దగ్గరికి వెళ్తాము గంటలు వేస్ట్. సో ఎంజాయ్ చేయండి నేను చెప్పట్లా, బట్ ఇట్ షుడ్ బి విత్ ఇన్ లిమిట్. అండ్ యూ షుడ్ ఆల్వేస్ మేక్ హీరోస్ ప్రౌడ్. Heroes proud and heroes, and I'm not speaking of the heroes on the screen. Your parents and your teachers, they are your heroes. They mold us. మనల్ని మార్చిదిద్దారు వాళ్ళు. మన పేరెంట్స్ మనకు లైఫ్ మాత్రం ఇస్తారు, they give only anatomy, but they change your life. So respect the teacher, respect the parents, respect the system. With this note, I conclude. All the best, friends. భవిష్యత్తులో ఎవరు ఎప్పుడు పోలీస్ స్టేషన్ కి కోర్టుకు రాకూడదని నా కోరిక. మీకు ఏదైనా బాధ కలిగితే ఆ 2 సిస్టమ్స్ దగ్గరికి వెళ్ళండి, న్యాయం జరిగింది. మీకు ఏదో అపోహలు పడి ఏదో జరిగింది, మాకు అన్యాయం జరిగిందని మాత్రం అనుకో మాకండి. వెళ్ళండి. ఇఫ్ యూ ఆర్ ఆన్ ద గుడ్ సైడ్, జస్టిస్ విల్ బి డన్ టు యూ. జుడిషియరీ ఇస్ దేర్ ఫర్ ద పీపుల్, రైట్? మీకు ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా సరే మీరు రండి, మీకు చేసి పెడతాము. అంతేగాని తప్పులు చేసి మాత్రం ఎప్పుడు ఈ 2 వ్యవస్థల దగ్గర మాత్రం దయచేసి రామాకండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. విజయాలు సాధించినటువంటి విద్యార్థులు సార్, మేము 2014లో కాలేజీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 314 మందితో స్టార్ట్ చేసినాం. సో ఇప్పటికీ ఈ కాలేజ్ నుంచి ఒక 4 MBBS చదువుతున్నారు సార్. ఒక 2 MBBS మహబూబ్నగర్లో, ఒకరు సిద్దిపేటలో, ఒక హైదరాబాద్లో. అదేవిధంగా సాఫ్ట్వేర్లో చాలా మంది విద్యార్థులు మరి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా చేస్తున్నారు సార్. సో ముఖ్యంగా మా పిల్లలందరూ కూడా ఈ గాయత్రి కాలేజ్ అంటేనే ఒక మంచి క్రమశిక్షణతో, డిసిప్లిన్తో మంచి విద్యను అభ్యసించినటువంటి కార్పొరేట్ కాలేజీలకు దీటుగా మరి ఇక్కడ మేమంతా కూడా సార్ వర్కింగ్ పార్ట్నర్స్. వివిధ కాలేజీలో పనిచేస్తున్నటువంటి మేము బతుకుతూ 4 బతికించాలనే ఉద్దేశంతో ఈ జైరాబాద్ ప్రాంతంలో మేము
మాకు ఈ ఏరియాలో మంచి మేము ఇక్కడే వాసులమే కాబట్టి ఈ ప్రాంతంలో మంచి విద్యను అందించాలన్నటువంటి ఉద్దేశంతో మరి మేము 5గురం, 2 మ్యాథ్స్ సార్, మా వైస్ ప్రిన్సిపల్ గారు కూడా మ్యాథ్సే, మా డైరెక్టర్ ఒక ఆయన ఫిజిక్స్ మ్యాథ్స్ అని, అదేవిధంగా కృష్ణ చైతన్య జువాలజీ లెక్చరర్, సో అదేవిధంగా ఎకనామిక్స్ లెక్చరర్ నాగరాజు గారు, మా 5 మంది వర్కింగ్ పార్ట్నర్స్ తో కళాశాలను ఏర్పాటు చేసి సో ఈ జహీరాబాద్ పట్టణంలోని మంచి విద్యను అతి తక్కువ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ మరి ఈ ప్రాంతానికి ఎన్నో సేవనటువంటి చేస్తున్నటువంటి మా యాజమాన్య బృందానికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. వీరందరూ కూడా ఇప్పుడు మొన్ననే సార్ కోవిడ్ ఉంటే చాలా మంది ఇంకా 1 month కూడా కాలేదు, పిల్లలంతా కాలేజీకి వస్తున్నారు. సో అదేవిధంగా విద్యార్థులు మీరందరూ కూడా ముఖ్యంగా గమనించాలి. మరి ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్లు కష్టపడి ఇష్టపడి చదివితేనే మనం అనుకున్నటువంటి లక్ష్య సాధనకై మనం చేరువవుతాం. సో ఏ లక్ష్య సాధనకైతే ఈ కాలేజీలో అడిగిరిందో మీరు ఆ ఉద్దేశంతో మంచి క్రమశిక్షణతో మరి లెక్చరర్ చెప్పినటువంటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మీరు విని ముందు మీ భవిష్యత్తుని ముందు పూలబాటగా చేర్చుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాన్ని కూడా మీరు నెరవేర్చాలని కోరుతున్నాను. సో ఇంకా చాలా విషయాలు సార్ చాలా